హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఈ వీడియోని అందరూ ఫస్ట్ లైక్ చేయండి అండ్ కమెంట్స్ ఎక్కువ పెట్టండి మీరు కమెంట్స్ ఎక్కువ పెట్టినారంటే వీడియో రీచ్ ఎక్కువ ఉంటుంది వీడియో రీచ్ ఎక్కువ ఉందంటే నాకు ఎక్కువ వీడియోలో చేసేదానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మీకు కొంచెం అప్డేట్స్ ఇవ్వడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ప్లస్ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది ఫస్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి నాకు ఇప్పటివరకు చాలామంది చెప్తున్నారు మీ సీజన్ లాగే ఈ సీజన్ అవుతోంది అని అంటే సీజన్ 6 లాగే సీజన్ 8 కూడా అవుతోంది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అని చాలామంది చెప్తున్నారు కానీ నాకు వచ్చి అంత అనిపించలేదు ఓకే బాగానే ఆడతారులే ఇంకొంచెం పికప్ అవుతుందిలే ఫస్ట్ వీకే కదా సెకండ్ వీకే కదా పికప్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుందిలే అనేసి అనుకుంటా ఉన్నాను కానీ ఇక్కడ టాస్కులతో పాటు ఎలిమినేషన్లు కూడా సేమ్ ఆ సీజన్లో లాగే జరుగుతుంది డిజర్వింగ్ కంటెస్టెంట్స్ అంతా బయటికి పంపించేస్తే ఈ గొమ్మును కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువైపోయినారంటే సీజనే అటర్ ఫ్లాప్ అయిపోతుంది గేమ్ ఆడని వాళ్ళు కామెడీ చేయని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయని వాళ్ళంతా హౌస్లో కూర్చొని ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు సో ఈ రోజు ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేసింది ఈ రోజు ఎలిమినేట్ అయింది శేఖర్ భాష గారు ఆ హౌస్లో అంతో ఇంతో ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్ ఆ బిగ్ బాస్ హిట్స్ దొబ్బిపోయింది దాని తర్వాత ఇది వచ్చి ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ అనేసి అన్నారు అసలు ఎంటర్టైన్మెంటే లేదు ఏదో కొంచెంలో కొంచెం అంత ఎంటర్టైన్మెంట్ వచ్చేదైతే శేఖర్ భాష గురించే బట్ ఆయనే ఎలిమినేట్ అయిపోయింది నిజంగా వర్స్ట్ డెసిషన్ అనేసి అనిపిస్తుంది కనీసం సీక్రెట్ రూమ్ అన్నా దాన్ని చేసి సీక్రెట్ రూమ్లో వేసేసో లేకపోతే ఈ వారం నో ఎలిమినేషన్ చేసో ఏదో ఒక చేసి ఆయన పెట్టుంటే బాగుండేది బట్ నాకు తెలిసి ఏమై ఉంటుందంటే శేఖర్ భాష గారి వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళ వైఫ్కి ఈ రోజు రేపో డెలివరీ అట్లా ఉందంట సో అందుకని మేబీ ఎలిమినేషన్ వస్తే కూడా ఎలిమినేట్ చేస్తారేమో అనేసి అనిపిస్తుంది ప్లస్ నాకు ఎందుకో కావాలనే బిగ్ బాస్ వాళ్ళు కూడా శేఖర్ భాషకి ఒక టాస్క్ కూడా ఇవ్వలేదు కనీసం ఆయన వీక్ అంతా కనిపిస్తే కదా ఓటేసేదానికి సో జనాలందరికీ ఎట్లా అంటే ఈ రోజు వీళ్ళు బాగా చేస్తున్నారు ఈ రోజు వీళ్ళు బాగా చేస్తున్నారు సో వీళ్ళకి ఓటేద్దామనే ఒక ఉద్దేశం ఉంటుంది సో దానికనేసి మిగతా వాళ్ళందరికీ ఓటేస్తున్నారు బట్ శేఖర్ భాషకి ఓటేసేదానికి సడన్గా లైక్ వాళ్ళకి బిగ్ బాస్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వలేదేమో బిగ్ బాస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా శేఖర్ భాషని పంపించేద్దాము అనేసి అనుకున్నాడేమో అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే ఒక్క టాస్క్ కూడా ఆయనకి ఇవ్వలేదు అండ్ ఒకవేళ ఆయన ఫస్ట్ వీక్లో మొత్తము ఆయన జోకులు వేసేది అవంతా రీల్లో వైరల్ అవుతా ఉంది ఈ వీక్ అసలు ఆయన జోకులు వేసేది కానీ అట్లా కామెడీ చేసేది కానీ ఏది వేయలేదు ఆయన మాట్లాడేది కూడా చాలా తక్కువ చూపించినారేమో ఎపిసోడ్లో ఆయనకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వలేదు బేసిక్గా బిగ్ బాస్ టీం వాళ్ళే ఆయనకి స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు వాళ్ళే టాస్క్లు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు దాంతోపాటు ఆయన ఎంత మంచిగా ఉన్నా కూడా మరి జనాలు ఎందుకు ఓటేయలేదో నాకు అర్థం కాలేదు మేబీ జనాలందరూ కూడా శేఖర్ భాష ఇంత కామెడీ చేస్తున్నాడు కదా ఇంత ఫాలోయింగ్ ఉంది కదా సేవ్ అయిపోతాడులే అనేసి అనుకున్నారేమో బట్ హీ యాక్చువల్లీ డిజర్వ్స్ టు బీ ఇన్ ది హౌస్ ఆదిత్య ఓం ఏం చేస్తున్నాడు హౌస్లో ఆయన్ని బయటికి పంపించకుండా ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు ఆయనకి ఏమైనా అగ్రిమెంట్ ఉందేమో నాకు తెలియదు ఇన్ని వీక్స్ ఉండాలి అని చెప్పేసి ఆయన హీరో కాబట్టి వేస్ట్ నిజంగా ఇంకా పృథ్వీ వచ్చి మొత్తం నెగిటివిటీతో సర్వైవ్ అవుతున్నాడు కాకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి మేబీ పృథ్వీ కూడా ఉన్నాడేమో బట్ శేఖర్ భాష ఎలిమినేట్ అవుతాడు అనేది మాత్రం నేను అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఇంకా సోనియా వీళ్ళు విర్రవీగిపోతారేమో సోనియా అయితే ఆయన తప్పు చేశాడు ఆయన టీంకి సపోర్ట్ చేయకుండా ఇట్లంతా మాట్లాడాడు అందుకే ఆయన ఎలిమినేట్ అయిపోతున్నాడు అది ఇది అని చెప్పేసి ఇంకా విర్రవీగిపోతుంది సోనియా మనమే రాజ్యం మనమే రాని నేను చెప్పినట్టు జరుగుతుంది నేను చెప్పినట్టు ఆడియన్స్ వింటారని చెప్పేసి ఆవిడ నాకు తెలిసి రెచ్చిపోతుందేమో అనేసి అనిపిస్తుంది బట్ ఒక టాస్క్ ఆయనకు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చుంటే ఆయన నిజంగానే బాగా చేసి ఉంటారేమో ఆయన చాలా బ్రెయినీగా మాట్లాడతారు చాలా జోకులు వేస్తూ ఉంటారు చాలా కామెడీగా మాట్లాడుతూ ఉంటారు అట్లాంటి ఆయనని ఎలిమినేట్ చేస్తే ఉండే ఎంటర్టైన్మెంట్ కూడా పోతుంది అనేసి బిగ్ బాస్ టీంకి అర్థం కాలేదా ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ జీరో అయ్యేలాగా చేస్తూ ఉన్నారు సో దిస్ ఈజ్ అ వెరీ షాకింగ్ అప్డేట్ నేనైతే ఇంకా లాస్ట్ వరకు ఆదిత్య ఓం పోతాడులే అనేసి అనుకున్నా ఇంకా హౌస్లో రెచ్చిపోతారేమో యష్మి వీళ్ళు ఎందుకంటే వాళ్ళు మొన్నటి వరకు శేఖర్ భాష వచ్చి న్యాయంగానే అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అనేసి అంటూ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8 ఎందుకంటే సీజన్ 6లో కూడా డిజర్వింగ్ వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూనే ఉన్నారు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు లాస్ట్లో నిజంగా బోర్ కొట్టేసింది బిగ్ బాస్ 6 ఏమిరా ఇది వీళ్ళందరూ కూర్చొని వంటలు చేసుకుంటా తినిపించుకుంటా ఉన్నారు ఊరికే మాట్లాడుకుంటా సోది మాట్లాడుకుంటా కామెడీ కూడా లేదు వాళ్ళు మాట్లాడే దాంట్లో టాస్క్లు సరిగ్గా ఆడిన వాళ్ళందరూ ఉన్నారు హౌస్లో చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు సూర్య వెళ్ళిపోయినాడు ఇంకా చాలామంది వెళ్ళిపోయినారు అట్లా కామెడీ చేసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు నేను వెళ్ళిపోయినాను సో ఆ రకంగా మంచిగా గేమ్ ఆడే వాళ్ళందరూ ఒక ఛాన్స్ కూడా లేకుండా వెళ్ళిపోయారు అనేసి అంటే నాకు నిజంగా అర్థం కాలేదు నిజంగా ఇది ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ మ్యాక్సిమం ఓటింగ్ ప్రకారమే ఉంటుంది ఎందుకంటే ఓటింగ్ అంతా ప్రతిసారి కౌంట్ చేసేది వచ్చి ముంబై టీం వాళ్ళనమాట సో వీళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేశారంటే కూడా ఒకవేళ మన హైదరాబాద్ వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేశారంటే కూడా ముంబై టీం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని
సో ఇట్స్ ఆల్ విత్ ఎండమాల్ షైన్ టీమ్. సో మ్యాక్సిమం ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుంటుంది. కాకపోతే ఓటింగ్ నిజంగానే శేఖర్ భాషకు అంత తక్కువ పడిందా? మేబీ బికాజ్ ఆయనకి ఇంతకుముందు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ లేదు, ఆయనకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలా తక్కువ ఉండే వాళ్ళందరిలో సోషల్ మీడియాలో శేఖర్ భాషకి ఫాలోవర్స్ చాలా తక్కువ. అండ్ ఆదిత్య ఓంకి రీచ్ చాలా ఎక్కువ. ఆయన ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆయనకి చాలా ఎక్కువ రీచ్ ఉంటుంది అనమాట. 2 మిలియన్ రీచ్, 3 మిలియన్ రీచ్ ఉంటుంది. అంటే లైక్లు, వ్యూస్ అవన్నీ చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఆదిత్య ఓంకి. సో నార్త్ ఇండియా నుంచి ఏమన్నా ఆయన పిఆర్ టీము వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఫేక్ ఓట్స్ వేయించుండొచ్చు, మెయిల్స్తో ఓటు వేయించుండొచ్చు, లేకపోతే ఏ రకంగా అయినా ఓటు వేయించుండొచ్చు. శేఖర్ భాష అంత ప్రిపేర్డ్గా వెళ్ళలేదేమో హౌస్లోకి, అంత ప్రియార్ పెట్టుకొని ఫేక్ ఓట్స్తో వాటితో వీటితో వెళ్ళలేదేమో. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజాయితీకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు కాబట్టి పోయిందేమో అనేసి అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. దాని గురించి చెప్పే లోపలే చాలామంది వీడియోలు చేసి ఉంటారు ఎందుకు అనేసి అనిపించింది. సో ఫస్ట్ ప్రోమోలో యష్మిని దుమ్ము లేపే వీడియో ఉంది. కాకపోతే నాకు ఆ ఇంటెన్సిటీ సరిపోలేదు. నిజంగా నాగార్జున గారి ఇంటెన్సిటీ సరిపోలేదు అనే వాళ్ళందరూ కింద కమెంట్ బాక్స్లో నాగార్జున గారి ఇంటెన్సిటీ సరిపోలేదు అనేసి కమెంట్ పెట్టండి, లేదా నాగమావ ఇంటెన్సిటీ సరిపోలేదు అనేసి కమెంట్ పెట్టండి. నేను చూస్తాను ఎంతమంది నా వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కటి లైక్ చేసుకుంటూ వస్తా. సో నాగార్జున గారి ఇంటెన్సిటీ సరిపోలేదేమో, ఇంకా కావాలి ఇంకా బాగా తిట్టుండాలి అనేసి. బట్ ఆయనకి చేత కాదు, ఆయన చాలా కూల్గా వచ్చి ఎపిసోడ్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఒక్క మాట అడిగే లోపలే యష్మి ఓ నేట్ చేసింది. ఇంక మిగతా పాయింట్లు తీసుంటే ఏం చేసి ఉంటుందో అర్థమయ్యేది కాదు. నైనికాది కూడా అసలు యాక్చువల్లీ ఆ తర్వాత ఇదిలో చూసుంటే చీఫ్గా యష్మి ఫెయిల్ అయింది, నైనిక ఫెయిల్ అయింది. వాళ్ళిద్దరిని చీఫ్స్ లాగా తీసేస్తారు. సో నెక్స్ట్ చీఫ్ నాకు తెలిసి అభయ్ కానీ నబిల్ కానీ, అభయ్ నబిల్ని పెడతారేమో. నిఖిల్ చీఫ్గా చాలా ఇదిగా ఉన్నాడు కాబట్టి నిఖిల్ కూడా ఇంప్రూవ్ అవుతాడేమో అనేసి అనిపించింది. అండ్ సీజన్ పతనం స్టార్ట్ అయింది అనేసి నాకు ఎందుకు అనిపించింది అంటే, ఇది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఆ చీఫ్ అనే కాన్సెప్టే మారలేదు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు నైనిక వాళ్ళ టీమే పనిచేస్తున్నారు. ప్రతి వీక్ కెప్టెన్ ఎట్లా మారుతారో చీఫ్స్ కూడా అట్లే మారాలి. చీఫ్స్ కోసం కొంచెం ఫైట్ జరగాలి, కొంచెం గొడవ జరగాలి, ఆ తర్వాత మారాలి, చీఫ్స్ అవ్వాలి, ఆ తర్వాత ఆకలి కోసం ఫుడ్ టాస్క్స్ ఇవ్వాలి. అట్లాంటివి జరిగితే బాగుంటుంది. కానీ అది వదిలేసి ఏమో తమ్నేలు ఫోన్ చేస్తున్నాడు. హలో పంపించేసాడే ఏంటి అంతలోపలే తమ్నేలు. ఓకే, సో చీఫ్స్ మారలేదు, ఏ టాస్కులు మారలేదు, సేమ్ జరిగిందే జరుగుతూనే ఉంది. నాకు అది అస్సలు అర్థమే కాలేదు. తమ్నేలు మంచి తమ్నేలు. ఓకే పర్వాలే, ఇంకో 2 పిక్స్ పెట్టు శేఖర్ భాషావి. ఓకే, సో సీజన్ పతనం స్టార్ట్ అయింది అనేసి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆ ఫార్మాట్ వీక్ బై వీక్ కెప్టెన్ కోసం ఫైట్ జరగాలి, చీఫ్స్ అవ్వడానికి ఫైట్ జరగాలి. అది వదిలేసి 2 వారాలుగా యష్మి టీం వాళ్ళే చీఫ్, యష్మి టీం వాళ్ళు అన్ని లగ్జరీస్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆ వర్క్ ఇంకా ఆగలేదు. కనీసం బిగ్ బాస్కి వాళ్ళు ఎన్నిసార్లు మొర్రబెట్టుకున్నారో తెలియదు. బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ 1 వీక్ అయిపోయినా కూడా మాకు టాస్క్లు మార్చలేదు, మమ్మల్ని చీఫ్గా మార్చలేదు, వాళ్ళు వర్క్ చేయరా బిగ్ బాస్, మేమే వర్క్ చేసుకోవాలా, ఇదంతా ఏమీ లేదు. సీతానే పనిచేస్తోంది, విష్ణుప్రియనే పనిచేస్తోంది, నైనిక వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. అదొకటే కాకుండా నిఖిల్ వాళ్ళ క్లాన్కి వారం రోజులుగా రాగి పిండి అదే పంపిస్తూ ఉన్నారు. సో కనీసం వాళ్ళు ఇన్ని టాస్క్లు, మనీ టాస్క్లు గెలిచేదానికి ఆ మనీ వచ్చి ప్రైజ్ మనీలో యాడ్ చేస్తే ఎవరు గెలిస్తే వాళ్ళకి వస్తుంది, కానీ నిఖిల్కి రాదు కదా. సో నిఖిల్ వాళ్ళ టీంకి సపరేట్గా ఇన్ని టాస్క్లు గెలిచిన దానికైనా కొంచెం మనీ ఇవ్వడమో, ఎక్స్ట్రా మనీ ఇవ్వడమో, లేకపోతే నిఖిల్కి మణికంఠకి మాత్రం ఎక్స్ట్రా ఫుడ్, వేరే ఫుడ్ పంపించడమో, అట్లీస్ట్ పప్పో సాంబారో కూరగాయలు మంచివో, లేకపోతే చికెనో, లేకపోతే ఈ రోజన్నా సరే వీకెండ్లో అయినా సరే నిఖిల్కి మణికంఠకి ఇన్ని రోజులు వాళ్ళు జస్ట్ ఉత్త వెజిటేబుల్స్ తింటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి చికెన్ బిర్యానీ పంపిస్తే బాగుంటుంది, బర్గర్ పంపిస్తే బాగుంటుంది, కేఎఫ్సీ పంపిస్తే బాగుంటుంది, అట్లాంటిది ఏదైనా పంపిస్తే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. మొత్తం యష్మి వాళ్ళ టీంకి మొత్తం అంతా పాజిటివ్సే జరిగేలాగా, మిగిలిన వాళ్ళందరికీ నెగిటివ్స్ జరిగేలాగా, నైనిక వాళ్ళకి ఫుల్ వర్క్ పనిష్మెంట్, నిఖిల్ వాళ్ళకి ఫుడ్ పనిష్మెంట్, కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేకుండా ఏది లేకుండా ఉంది. అండ్ వాళ్ళు చేసిన దానికి, ఆ స్పై బ్యాచ్ చేసిన దానికి ఇప్పటిదాకా లైక్ ఆ స్పై బ్యాచ్కి తగినంత తిట్లు పడలేదేమో, తగినంత ఈగో సాటిస్ఫైయింగ్ మాటలు రాలేదేమో నాగార్ దగ్గర నుంచి అనేసి అనిపిస్తుంది. అండ్ అందుకే నాకు సీజన్ ఎందుకో లేవట్లేదు. లేవాలంటే కూడా మరి బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా కొంచెం ప్రాపర్గా టాస్క్స్ తెచ్చి ప్రాపర్గా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. సేమ్ అదే 2 వారాలుగా వాళ్ళే చీఫ్స్, వాళ్ళే ఇది చీఫ్స్ మారేదానికి కూడా ఏం లేదు. ఇంకా మొత్తం ఎపిసోడ్ మొత్తం సీజన్ 15 వీక్స్ వీళ్ళే చీఫ్గా పెడతారని నాకు అర్థం కాలేదు. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. అండ్ ఆల్సో శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా రేపటి నుంచి సుత్తంగా కామెడీయే ఉండదు. ఆ హౌస్లో ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆదిత్య మధ్య శృతి కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు ఈ స్పై బ్యాచ్
సోనియా అబ్బాయి నిఖిల్ పృథ్వీ వీళ్ళు ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. విష్ణుప్రియ ఏం చేసినా విష్ణుప్రియని టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఇదే జరుగుతుంది. న్యాయం మాట్లాడేదానికి కూడా ఎవరు ఉండరు. శేఖర్ భాష పోయిన దాంట్లో చాలా న్యాయం మాట్లాడినాడు. ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళే శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు, ఒక టాస్క్ ఇవ్వలేదు, సరిగ్గా చూపించలేదు ఆయన చేసేదంతా. సో ఐ థింక్ ఇట్స్ అ ఫెయిల్యూర్ ఫ్రమ్ బిగ్ బాస్ 8 టీమ్. మా బిగ్ బాస్ 8 కూడా మా బిగ్ బాస్ 6 లాగే ఎత్తిపోతల పథకం అయిపోయింది అనేసి నాకు అనిపిస్తుంది. ఇప్పటి నుంచైనా కొంచెం మారి ఏదైనా ఇంప్రూవ్ అయ్యి ఆడేవాళ్ళు లేకపోతే కంటెంట్ ఇచ్చేవాళ్ళు హౌస్లోంచి ఎలిమినేట్ అవ్వకుండా చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎట్టయితే సీజన్ 6లో 9th వీక్ తర్వాత చాలామంది బిగ్ బాస్ చూసేది మానేసారు, అట్లే మానేయాల్సి వస్తుంది. ఓకే గైస్, అందరికీ కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ షాకింగ్ అప్డేట్ గురించి మనము కింద మీకేమనిపించింది అని చెప్పేసి ఇది కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇట్ వాస్ రియల్లీ వెరీ షాకింగ్ ఎలిమినేషన్. సెకండ్ వీకే ఇంత షాకింగ్ ఎలిమినేషన్ అసలు షాకింగ్ కాదు, ఇది బాధాకరమైన ఎలిమినేషన్ నాకైతే. ఐ రియలీ మిస్ శేఖర్ భాష ఇన్ ది హౌస్.